డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనం చాలా టెంపుల్స్కి వెళ్తున్నాము. అసలు టెంపుల్స్లో ఏం ఆఫర్ చేస్తే దేనికి సంకేతము, దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం మీరు పొందుతారు అండ్ దానికి మేనిఫెస్టేషన్ ఉన్న కనెక్షన్ ఏంటి? చాలా మంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటాం, కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్తూ ఉంటాం, షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తూ ఉంటాం, ఇలా చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. ఆర్ ఎల్స్ మన గ్రామ దేవత దగ్గరికి వెళ్తాం. అండ్ ఈ టెంపుల్ ఎనర్జీకి, ఈ కాస్మిక్ పవర్ హౌస్కి, మేనిఫెస్టేషన్కి, మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఎస్, 100% ఉంది. మరి దానికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? మరి వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ తోడుగా, అండగా, నీడగా ఉంటుంది, మీలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు. మనం చూస్తూనే ఉంటాం, చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మామూలుగా చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, విజయవాడ కనకదుర్గమ్మ, ఇంకా ఊళ్ళలో కూడా కులదేవత అంటారు, గ్రామ దేవత అంటారు, చాలా ఉంటాయి. చాలా మంది కూడా ఆఫర్స్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఏ టెంపుల్ అంటే ఏ దేవుడికి ఏం ఆఫర్ చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటే దీనికి మేనిఫెస్టేషన్ కి అసలు రిలేషన్ ఏంటి అంటే? ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ 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 పంటమై సంతలదేవి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 1. చాలామంది తిరుపతి వెళ్తుంటారు, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తుంటారు. అక్కడ చాలామంది హెయిర్ ఆఫర్ చేస్తుంటారు. దాని వెనకాతలు ఉన్న రీజన్ ఏంటి అంటే, మన యొక్క ఇగోని, నా యొక్క అహాన్ని, ఇగోని, గ్రీడీనెస్ని, జలస్ని, ఇవన్నీ కూడా వీటి రూపంలో నేను ఆఫర్ చేసేస్తున్నాను తండ్రి. స్వచ్ఛంగా సరెండర్ అయ్యి నీ యొక్క ఆశీర్వాదాల కొరకు, అనుగ్రహం కొరకు నేను వస్తున్నాను తండ్రి అని దాని అర్థం. సో తిరుపతి వెళ్ళేటప్పుడు మనం హెయిర్ ఆఫర్ చేయడం వల్ల చాలా మంచిది. దాని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటంటే, ఇగోని నేను ఆఫర్ చేసేస్తున్నాను, నాకు ఎటువంటి అహం లేకుండా స్వచ్ఛతంగా నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి, నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని శరణాగతి వేడుకోవడం దాని అర్థం. పాయింట్ నెంబర్ 2, అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. కనకదుర్గమ్మ టెంపుల్, బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్, పంటమైసమ్మ తల్లి, రేణికెళ్ళమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, చాలా టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ దండ ఆఫర్ చేస్తే అబ్స్టెకల్స్ వెళ్ళిపోతాయి. ఈవిల్ ఐ నజర్స్ పనికిరం. చక్కగా నిమ్మకాయ దండ వేసి, పసుపు కుంకుమ వేసి, నిమ్మకాయ దండ ఆఫర్ చేయాలి. ఓం హ్రీం దుం దుర్గాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, ఆర్ఎల్స్ దుర్గే దుర్గే రక్షణ మాతా శక్తి స్వరూపిణి అని అమ్మవారి నామస్మరణం చేస్తూ అమ్మవారికి నిమ్మకాయ దండ ఆఫర్ చేయడం ద్వారా ఎనిమీస్, అబ్స్టెకల్స్, అడ్డంకుల, అవరోధాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే గురుస్వరూపాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు సాయినాథ్, సాయిబాబా టెంపుల్కి వెళ్ళేటప్పుడు షుగర్ ఆఫర్ చేయండి, చాలా మంచి జరుగుతుంది, గురుబలం దొరుకుతుంది. అలానే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మంగళవారం రోజు తమలపాకులతో పాటు జాగ్రి, బెల్లం ఆఫర్ చేయడం ద్వారా లైఫ్లో గ్రోత్ ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారం గ్రోత్ కానీ, ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ అలానే చాలామందికి రాహుకేతు దోషాలు ఉంటాయి. వాటి నివారణ కొరకు పూజ చేయించుకోవాలనుకుంటే కాళహస్తి వెళ్ళడం బెటర్. ఇవి చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్తాయి. అండ్ అలానే మన కాలనీలో, మన స్ట్రీట్స్లో ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. గ్రామదేవత అని చెప్తుంటాము. మన వీధిలో, మన కాలనీలో ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ లోకల్ టెంపుల్స్లో దియా అంటే ప్రమిద ఏమైనా డొనేట్ చేయడం ద్వారా, దీప ప్రమిద ఏమైనా డొనేట్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోయి డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇవి చేస్తామో శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. బెల్ ఆఫర్ చేయడం ద్వారా, ఆర్ ఎల్స్ గొడుగు, దేవుడికి అంబ్రిల్లా, గొడుగు, ఛత్రి అది ఆఫర్ చేయడం ద్వారా అబ్స్టెకల్స్ పోతాయి. అండ్ అలానే ఫ్లాగ్స్, ఒక 4 ఫ్లాగ్స్, 5 ఫ్లాగ్స్, 6 ఫ్లాగ్స్ టెంపుల్కి ఇచ్చి, అందులో ఒక ఫ్లాగ్ టెంపుల్లో కాసేపు ఉంచి ఆంజనేయ స్వామి దగ్గర అది తెచ్చి ఇంటి దగ్గర కట్టుకున్నా సరే ఇంటికి ప్రొటెక్షన్. నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళి మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డొనేషన్స్కి రిలేటెడ్. టెంపుల్స్లో ఏమి మనం ఇస్తే దానికి 1000 రెట్లు పొందుతాము అని దాని అర్థము. అండ్ అలానే కామెంట్స్లో
అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. అండ్ అలానే మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్, అవరోధాలు, అడ్డంకులు, ఇబ్బందులు, ఛాలెంజెస్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమున్నా సరే కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు అటు క్వాంటమ్ ఫిజిక్స్కి, మెటాఫిజిక్స్కి, స్పిరిచువల్ సైన్స్కి, మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ దాని గురించి డీకోడ్ చేసి మీ వరకు అందిస్తాను అని ఇట్స్ మై ప్రామిస్. ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, క్లాసెస్లో స్టార్టింగ్ ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట క్లియర్. ఆ తరువాత దైవశక్తి, పంచభూతాలకున్న శక్తి, నవగ్రహాలకున్న శక్తి, నేనేదైతే సాధన చేస్తున్నానో ఆ సాధన శక్తి నాలిక మీదకి వచ్చి మాటనిస్తే కానీ మన లిప్స్ మూవ్ అవ్వవు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. దైవ సాక్షిగా ఈ మాట చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ ఈసారి కండక్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమము డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ. 7 days టు టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. మీకున్న శక్తి బంగారంగా మారడానికి 7 రోజులు చాలు. 7 రోజుల్లో మీ ఆలోచన, మీ వైఖరి, మీ మాట, మీ మతి అన్నీ మారితే లైఫ్ మీకు అనుగుణంగా మారడం స్టార్ట్ చేస్తుంది. డివైన్ ఆల్కమీ ఇప్పటి వరకు యావత్ భూ ప్రపంచంలోనే ఎవరు బయటికి తీసుకొని రాని అంశాలు, నిగూఢంగా దాగి ఉన్న సృష్టి రహస్యాలు బహిరంగ ఆ ప్రోగ్రాంలో వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్పబోతున్నారు అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. తద్వారా యూనివర్స్ నుండి మాకు కొన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, పితృదేవతలు, ఈవెన్ భూత ప్రేతాత్మల దగ్గర నుండి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. అప్పుడు సమ్ ఎనర్జీ, ఒక జ్ఞాన సరస్వతి ఆవిర్భవిస్తుంది. అది మాతో ఆగిపోకూడదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామందికి పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, నీడ్స్ ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. అట్లాంటి వాళ్ళ కొరకు, కొంతమంది ఉద్యోగం కొరకు వేట, ఒక వ్యక్తి వ్యాపారం కొరకు, ఒక వ్యక్తి మ్యారేజ్ కొరకు, ఒక వ్యక్తి సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, ఒక వ్యక్తికి చారిటీస్, డొనేషన్స్, లోక కళ్యాణం, ఒక వ్యక్తికి నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఒక వ్యక్తికి ప్రశాంతత, ఒక వ్యక్తికి భయాన్ని జయించాలనుకుంటా ఉంటాడు. ఒక వ్యక్తికి దైవశక్తి సంపూర్ణంగా అనుకూలంగా ఉండాలనుకుంటాడు. సో వాట్ నాట్, వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద డివైన్ ఎనర్జీ. సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదం పొందడం ఎలా డీకోడ్ చేయబోతా ఉన్నాం. సంపూర్ణ అనంత బ్రహ్మాండం యొక్క పాజిటివ్ ఎనర్జీని, విశ్వశక్తిని ఎలా ఆకర్షించుకోవాలి ఈ భౌతిక శరీరంలోకి, దాన్ని ఈ ఆత్మ ఎలా నడిపించాలి డీకోడ్ చేయబోతా ఉన్నాం. యూనివర్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పంచమహాభూతాస్, ద 5 elements, అండ్ ఫిజికల్ బాడీ కూడా 5 elements తోనే తయారైంది. అలాంటి పంచభూతాలు మనకు ఫేవరబుల్గా ఉండేటట్టు వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ నవగ్రహాలు మనకి సహకరించాలంటే ఎలా, ఛాలెంజెస్ ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. మరి నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇంటి పెద్దలు, యాన్సిస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వెరీ నీడ్, వెరీ పవర్ఫుల్. అది లేకపోతే ఏది నడవదు. మరి ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, అండ్ ఎటువంటి ఎవడు నెగిటివ్ ఎనర్జీ మీ వరకు రాకుండా, ఎవడు కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, బ్లాక్ మ్యాజిక్, నజర్ ఏది మీ దగ్గరికి రాకుండా కంటికి కనిపించిన ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ ముద్రాస్, వాట్ ఈజ్ మంత్ర, వాట్ ఈజ్ తంత్ర, వాట్ ఈజ్ యంత్ర. ఒక మానవుడికి, ఓకే, కలియుగంలో జన్మించిన నరుడికి, ఒక మానవుడికి ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఎలా, ద బ్లూ ప్రింట్, ద ఆల్గారిథం, ద అనాలిసిస్, ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీఆర్ డీకోడింగ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క సహకారంతో, నవగ్రహాల యొక్క అనుకూలంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చేబోతా ఉన్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ మైండ్, లావిష్ అబండెన్స్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు. తల్లి, నా జీవితం ఎత్తిపోయింది, నాకు సూసైడే దిక్కుంది అన్నవాడు కాళ్ళ రెగరేసుకొని ఛాతీ ముందు పెట్టుకుంటూ నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ వెళ్ళిన వాళ్ళు అక్రాస్ గ్లోబ్, తెలుగు వాళ్ళు lakhs of people ఉన్నారు బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి కమ్యూనిటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. డబ్బులున్నాయి, ఏదో చూశాను, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే జరగదు. జీవితంలో
కోఇన్సిడెన్స్ అన్నది లేదు జీవితంలో, కోఇన్సిడెన్స్ అన్నది లేదు. వీడియో వాళ్ళ ముందుకు వచ్చింది అంటేనే దెర్ ఈజ్ ఏ సైన్, గుడ్ సైన్. ఎవరి దగ్గర నుండి? భగవంతుడి దగ్గర నుండి. వాళ్ళు ఎవరైతే ఇష్టదైవంగా భావిస్తున్నారో, వాళ్ళు ఏదైతే పుణ్య కార్యక్రమం చేస్తున్నారో ఆ పుణ్య కార్యక్రమానికి వచ్చిన ఫలితమే వీడియో సంకేతము అని చెప్తా ఉన్నా. ఇట్స్ ఎ మెసేజ్. ఆ నార్మల్గా ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్ళదు. ఐమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ ఐమ్ ప్రెటీ ష్యూర్. అండ్ భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే అక్కడ ఉండబోతా ఉంది. అతి త్వరలో కలుద్దామా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు. అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు మీరు నేను కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం. కని విని ఎరుగని నాలెడ్జ్ని, ఎనర్జీని, పవర్ని, శక్తిని, శివశక్తిని మీరందరూ పొందబోతా ఉన్నారు. అతి త్వరలో కలుద్దాం. భయపడాల్సిన పని లేదు. 100% పంచభూతాలు, నవగ్రహాలు, మీ ఇంటి పెద్దలు 100% మీకు సహకరిస్తారు. ఎవరున్నా లేకున్నా ఇట్స్ మై వర్డ్, ఇట్స్ మై ప్రామిస్. మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఎల్లప్పుడూ ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. కలుద్దాం త్వరలో.